నేను ఇనిషియల్ నేను ఇవాళ కూడా చెప్తున్నా, ఇవాళ కూడా మొన్న జరిగిన దురదృష్టం అమ్మాయి స్వేచ్ఛ మరణానికి సంబంధించి ఆ పిల్లగాడు ఎవరో వాళ్ళు సరెండర్ అయ్యిండు, ఆయన మీద ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చారు, ఫ్యామిలీ మెంబర్ అయిండు, అయిపోయి ఇవాళ ఏ విచారణ అధికారి చెప్పిండని ఆ రోజు తర్వాత రాసింది ఇవాళ చాలా మంది ఏమని రాశారు దానికి సంబంధించి ఇవాళ కూడా సంతోష్ రావు సంబంధం ఉంది. దిస్ ఈస్ రాంగ్ అంటే దేని మాట్లాడుతున్నారు బల్పులు ఎక్కువై అంటే ఒక్క నిమిషం జగదీశ్వర్ రెడ్డి గారు ఈ విషయంలో నేను కూడా క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే చనిపోయిన స్వేచ్ఛ మా క్లాస్మేట్, జర్నలిజం క్లాస్మేట్. ఓకే, ఇది వాళ్ళిద్దరి వ్యక్తిగతమైన అంశం. పూర్ణచంద్రరావు గారి క్లాస్మేట్. దీంతో ఇప్పుడు సంతోష్, ఒకవేళ పూర్ణచంద్రరావు సంతోష్ క్లోజ్ కావచ్చు, కానీ సంతోష్ పూర్ణచంద్రరావును తప్పు చేయమని చెప్పరు కదా. ఇట్లా ఎస్ నువ్వు తప్పు చేయి, నువ్వు ఆ విధంగా చేయని చెప్పరు కదా. ఎస్ అండ్ షీఈ్ వర్కింగ్ ఇన్ టీ న్యూస్ ఛానల్ ఓన్లీ. ఓకే, సంతోష్ గారు, సంతోష్ దాని మేనేజింగ్ డైరెక్టర్, ఆయనే అవకాశం కల్పించారు. నేను చూశాను మీ ఛానల్ కూడా చాలా మంది ఉన్నారు, పని చేస్తున్నారు, ఎవరి వ్యక్తిగత జీవితాలు వాళ్ళవి. అసలు ఎవరో ఒక ఎంప్లాయ్ ఏదో జరిగితే నువ్వు ఓనర్ కట్టి అంటగట్టి ఇంకొకరికి అంటగట్టి లేని మాట్లాడి ఆ విధంగా చేయడం, ఎందుకంటే చనిపోయిన అమ్మాయికి ఆ విధంగా అన్యాయం చేయడం. ఫేక్ న్యూస్ కొన్ని నేను చూశాను, స్ప్రెడ్ చేశారు. కేటీఆర్ గురించి, సంతోష్ రావు గురించి స్ప్రెడ్ చేశారు. అబ్సల్యూట్లీ దాన్ని ఖండించాలి. ఒకవేళ ఇన్వెస్టిగేషన్ లో పూర్ణచంద్రరావు వచ్చి దీంతో సంతోష్ రావు సంబంధం ఉందంటే ఆయన అరెస్ట్ చేయండి. ఓకే, బట్ అనవసరంగా ఫేక్ న్యూస్ ఇప్పుడు క్రియేట్ చేయడం అన్నది ఆ చనిపోయిన అమ్మాయి క్యారెక్టర్ అసాసినేట్ చేయడమే. ఎస్, అదే ఎందుకంటే ఎందుకంటే దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలిసిన వ్యక్తిగా అందరు కొలీగ్స్ ఉన్నారు. వ్యక్తిగత ఇష్టాలు వాళ్ళవి. దాని పూర్తి బాధ్యత పూర్ణచంద్రరావుది, పూర్ణచంద్ర నాయక్. సారీ, దాని పూర్తి బాధ్యత పూర్ణచంద్ర నాయక్ ది. ఓకే, దాన్ని ఖండించాల్సి, ఎందుకంటే మీరు రేజ్ చేశారు కాబట్టి. మా అమ్మాయి వాళ్ళ తండ్రి బీఆర్ఎస్ భవన్ లోనే చాలా కాలం ఆయన శంకర్ గారు ఇంకా చిన్ననాటి నుంచి ఫ్రెండ్ నాకు. నాకు ఒక బాధ ఉంది అయిపోయింది. కానీ దాంట్లో ఈ విషపురాతలు, విషపు మాటలు, అమ్మాయి చనిపోయిన మనుషుల నుంచి అసలు ఇంకోటి వాడు పెట్టింది ఏంటంటే, అమ్మాయి ఫోటో పెట్టినా వేరే వాళ్ళ ఫోటో పెట్టి వాడు పెట్టింది ఏంది నిన్న ఆ విషయంలో కూడా తమ్ముళ్ళలో ఏంది ఈ దుర్మార్గాలు. అయితే నేను ఇక్కడ ఒకటి సరే నేనేమంటున్నా, ఇదొద్దు పెడదాం భరత్, ఈ పక్కన పెట్టు. నేను సందర్భం వచ్చింది కాబట్టి చెప్పినాను. నేనేమంటున్నా, సంవత్సరం కాలంగా కూడా ఘోష్ ఏం మాట్లాడిండో లోపల ఈయన రాస్తాడు, పరకాయ ప్రవేశం చేసి. ఇంకో విచారణ అధికారి ఏం మాట్లాడిండో ఈయన రాస్తాడు. కానీ పీసీ ఘోష్ కమిషన్ విచారణ లోపల మీడియా సమక్షంలో జరుగుతుంది కదా. జరిగితే నేను ఏమంటున్నా, జరిగినట్టు రాయని, వాళ్ళు బ్రీఫ్ ఇచ్చింది రాయి, మేము కాదంటలేము. ఎక్కడన్నా కేసీఆర్ సంబంధం ఉన్నట్టు ఎవరన్నా చెప్పిండా? ఏం రాస్తున్నారు? ఏడాదిన్నర నుంచి ఏం దాడి చేస్తున్నారు? కేటీఆర్ ఇంకోటి నేను చెప్తున్నా, కేటీఆర్ కు కొంతమంది మహిళలు ఫోటోలు వేసి పెట్టి రాస్తున్నారు. దాన్ని అబ్సల్యూట్లీ ఖండించాల్సింది. ఇక్కడ మహిళలు ఇప్పుడు సింపుల్, కొంతమంది మనం మీడియాలో మాట్లాడుకోలేని పద్ధతుల్లో మాట్లాడుతున్నారు. ఏమని ఇది రాసినోడు ఎవడో, మరి వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోటో కూడా పక్కన పెట్టి చూస్తే తెలుస్తుంది కదా వాడికి బాధ ఏందో అని మాట్లాడుతున్నారు జనం. ఎందుకు రాదు కోపం? అయితే ఇక్కడ ఒకటి సార్, నేనేది ఏంటంటే, ఇప్పుడు కేటీఆర్ గురించి పెట్టిన థంబ్నెయిల్స్ అయితే నేను చూశాను, అబ్సల్యూట్లీ రాంగ్ అది. అయితే మీరు ఆ సంస్థ ఒక్క నిమిషం, ఆ సంస్థ దృష్టికి తీసుకెళ్లారా? ఇవి చేంజ్ చేయమని మీరు తీసుకెళ్లారా? ఆ సంస్థ దృష్టికి తీసుకెళ్లారా లేదా? ఏ సంస్థ దృష్టికి? ఇప్పుడు ఎవరైతే సంస్థ మీద మీరు దాడి చేశారో ఆ సంస్థ దృష్టికి తీసుకెళ్లారా? ఇది తప్పు. భరత్ ఇంకా దాడి జరగలే. ఆ దాడి కాదా? మా వాళ్ళు అసలే కాదు, దాడి కాదు. అదేంటి దాడి అయితే తెల్లారి ఛానలే నడవకూడదు ఇక. బట్ అది డెమోక్రసీ కాదు కదా, అంటే ప్రజాస్వామ్యం అనిపించుకోదు కదా. అసలే కాదు, నిరసన చెప్పే హక్కు ఎవరికైనా ఉంది. నువ్వు చేసే దాడి మీద ఫస్ట్ నువ్వు చేసే దాడి మీద మాట్లాడు. ఏం దాడి చేసిండు? అదే ఇప్పుడు ఏమైందంటే, నేను ఒకటే సింపుల్
వీళ్ళు పోయి దాడి చేసి వస్తే ఒక కారు పగిలింది, ఒక అద్దం పగిలింది, ఓకే. వాళ్ళు చేసే దాడి వల్ల లక్షలాది హృదయాలు గాయపడుతున్నాయి, లక్షలాది హృదయాలు గాయపడుతున్నాయి.